నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. వాలంటీర్ వ్యవస్థకు నారు నీరు పోసింది వైసీపీ ప్రభుత్వమే. ఒక విధంగా జగన్ మానసిక పుత్రికగా ఈ వ్యవస్థను చూడాల్సి ఉంది. 5 ఏళ్ల పాటు 2.5 లక్షల మంది వాలంటీర్లను వైసీపీ ప్రభుత్వం పోషించింది. ఒక్కొక్కరికి 5,000 రూపాయలను ప్రతి నెల గౌరవ వేతనంగా చెల్లించింది. అలా ప్రతి 50 ఇళ్లకు వాలంటీర్ను ఒకరిని నియమించి వారికి ఇంటి వద్దనే పౌర సేవలను అందించాలి అని చూసింది. ఒక విధంగా ఈ ప్రయత్నం మంచిదే అయినా రాజకీయ జోక్యం పెరగడం, వాలంటీర్లను వైసీపీ నేతలు సొంతం చేసుకోవడం, అలా వారి మీద బలమైన రాజకీయ ముద్ర పడడంతో చివరకు ఆ వ్యవస్థకే ముప్పుగా మారింది. మరోవైపు వారి మీద గంపెడు ఆశలు పెట్టుకుని వైసీపీ అధినాయకత్వం కార్యకర్తలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దాంతో వారు 2024 ఎన్నికల నాటికి చేతులెత్తేశారు. వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలి అని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించడంతో వైసీపీ రెండిందలా చెడింది. ఫలితంగా 11 సీట్లతో ఘోర ఓటమిని అందుకుంది. ఈ నేపథ్యంలో గత ఏడాదిగా చూస్తే వాలంటీర్ల ఊసే వైసీపీ ఎత్తడం మానేసింది. అధికార కూటమి మీద విమర్శలు చేయడానికి మాత్రమే వాలంటీర్లను రోడ్డున పడేశారు అని ఆరోపిస్తోంది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయింది, కానీ వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకునే ప్రయత్నం ఏమీ చేయడం లేదు. ఎన్నికల వేళ వారికి 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తాము అని చెప్పింది, కానీ తీరా అధికారంలోకి వచ్చాక వాలంటీర్లు అసలు విధులలోనే లేరు అని, వారి సేవలను 2023 ఆగస్టు నుంచి వైసీపీ ప్రభుత్వం రెన్యువల్ చేయలేదు అని టెక్నికల్ రీజన్స్ చెబుతూ వారిని పూర్తిగా పక్కకు పెట్టేసింది. తప్పంతా వైసీపీ మీదకే తోసేసింది. దాంతో వాలంటీర్లు ఉద్యమించారు, కానీ ఫలితమైతే దక్కలేదు. వైసీపీ వైపు నుంచి చూస్తే తాము 5,000 రూపాయలు గౌరవ వేతనమిచ్చి 5 ఏళ్ల పాటు ఉపాధి కల్పించిన వాలంటీర్లు కూటమి ఇచ్చిన 10,000 రూపాయల హామీకు ఆశపడి ఎన్నికల్లో తమకు దెబ్బ కొట్టారు అన్న ఆగ్రహం ఉంది. దాంతో వాలంటీర్ల విషయంలో లైట్ తీసుకుంటోంది అని అంటున్నారు. మరోవైపు చూస్తే జగన్ 2.0లో పూర్తిగా కార్యకర్తలకే అంకితమయ్యేలా పాలన ఉంటుంది అని జగన్ పలుమార్లు స్పష్టం చేశారు. ఈ దశలో వాలంటీర్ల ఊసు కనుక తెస్తే వైసీపీ క్యాడర్ నమ్మే సీన్ ఉండదు అని కూడా ఆలోచించి మరి వైసీపీ వాలంటీర్లను దూరం పెడుతుంది అని అంటున్నారు. మొత్తానికి ఎవరి అవసరాలు, ఎవరి రాజకీయ వ్యూహాలు ఎలా ఉన్నా కూడా మధ్యలో పడి నలిగింది వాలంటీర్లే అని అంటున్నారు. ఇక ఏపీలో చూస్తే వాలంటీర్ల వ్యవస్థకు పూర్తిగా శుభం కార్డు పడినట్లే అని అంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా తాము చెప్పిన హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నం చేస్తోంది. అయితే అందులో వాలంటీర్ల ప్రస్తావన అయితే లేదు. దాంతో వాలంటీర్లకు శుభం కార్డు పూర్తిగా పడిపోయినట్లే అని అంటున్నారు. మొత్తానికి ఎంతో ఆర్భాటంగా వినూత్నంగా మొదలైన ఒక వ్యవస్థ చివరికి పొబ్బలో పుట్టి మఖలో మాడిన చందమైంది అని అంటున్నారు.